బెయిల్ లభించిన లగచర్ల రైతులు ఇవాళ సంగారెడ్డి జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ఇవాళ 24 మంది రైతులు సంగారెడ్డి జైలు నుంచి ఏ టైంకి రిలీజ్ కానున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధూరా. దాదాపు 35 రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించబడి ఉన్నటువంటి కోడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగచర్ల రైతులంతా కూడా ఈ రోజు సంగారెడ్డి జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దాదాపు 2-3 గంటల మధ్యలో వీళ్ళంతా కూడా 20 మంది రైతులు రిలీజ్ కాబోతున్నారు. బెయిల్పై రిలీజ్ కాబోతున్నట్టుగా మనకు స్థానికంగా ఉండే అధికారులు, అట్లాగే వాళ్ళ తరఫున కోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్లు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తున్నది. మధ్యాహ్నం కల్లా వాళ్ళంతా పూచీకత్తులు అవన్నీ సమర్పించిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే దాదాపు 35 రోజుల పాటు చేయని నేరానికి వీళ్ళంతా కూడా దాదాపు 35 రోజులు జైలులో మగ్గినటువంటి పరిస్థితి లగచర్లకు సంబంధించిన రైతులకు సంబంధించిన పరిస్థితి. ఇందులో దాదాపు సగం మంది రైతులు కూడా ఆ రోజు అక్కడ లగచర్లలో జరిగినటువంటి ఘటనలో ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళంతా కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉన్న సందర్భంలో కొంతమంది రైతులైతే వాళ్ళు వాళ్ళ వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఒక ఇద్దరు మాత్రం ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళని కూడా పట్టుకొచ్చి పోలీసులు వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళను ఇన్ని రోజులు నిర్బంధించడం జరిగింది. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ప్రభుత్వం ఒకవైపు వాళ్ళని బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలే చేసింది. వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్లు చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు బయటకు రాకుండా. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ వాళ్ళకు అండగా నిలబడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యంగా ఈ సమస్యని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని దేశవ్యాప్త సమస్యగా దీన్ని తీసుకువెళ్లడంలో కూడా ఆయన విజయం సాధించారు. రైతులకు సంబంధించిన సమస్యని ఆయన జాతీయ స్థాయిలో కూడా పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా అండగా నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడి ఆ రైతుల తరఫున పోరాటం చేసిన దాంట్లో కేటీఆర్ చాలా గొప్ప పాత్ర నిర్వహించారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేసే విషయంలో ప్రత్యేకంగా అడ్వకేట్ ఏర్పాటు చేసి వాళ్ళ తరఫున న్యాయ పోరాటం చేయించి వాళ్ళను బయటకి రప్పించడంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్రని అటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వాళ్ళు న్యాయ పోరాటంలో నెగ్గినటువంటి రైతులు బెయిల్ పై ఈ రోజు విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో విచిత్రం ఏమిటంటే వాళ్ళు బెయిల్ ఇస్తున్న సందర్భంలో కోర్టు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్కరికి దాదాపు 20,000 రూపాయల పూచీకత్తు అమౌంట్ చెల్లించాలి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో వాళ్ళు కొంతమందిని వాళ్ళు పూచీకత్తుగా పెట్టాలని చెప్పి కూడా చెప్పారు. ఆ నేపథ్యంలో ఆ రైతులకు 20,000 రూపాయలు చెల్లించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కొక్క రైతు 20,000 తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి ఒక పేదరికంలో వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ భుజస్కంధాలపై అది వేసుకున్నది. వాళ్ళకు సంబంధించిన పూచీకత్తు డబ్బుని దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు పూచీకత్తు డబ్బును కూడా ఈ రోజు వాళ్ళ పార్టీయే చెల్లించి పార్టీ వాళ్ళకి ఇచ్చి పాపం వాళ్ళకి ఇవ్వలేని ఒక దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. చాలా చిత్రహింసలకు గురై ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళంతా ఉన్న నేపథ్యంలో వాళ్లకు పార్టీ ఒక ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో ఇక్కడ 20 మంది రైతులు, అక్కడ చెర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 4 రైతులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు అక్కడి నుంచి రిలీజ్ అవుతారు. ఇక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇందులో ప్రధానంగా వాళ్ళు చేసిన నేరం ఏమీ లేదు, వాళ్ళు కాదు, వాళ్ళేమి తీవ్రవాదులు కాదు, ఈ దేశ పౌరులు రైతులు. వాళ్ళు వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి జైల్లో పెట్టి నిర్బంధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ చేసినటువంటి న్యాయ పోరాటం ఇవాళ ఆ రైతుల్ని బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 3-4 గంటల మధ్యలో వాళ్ళు రైతులంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.